పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సిద్దిపేట ప్రజ్ఞాపూర్ సెకండ్ వార్డ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ర్యాలీని కాంగ్రెస్ అడ్డుకుంది. పరస్పరం కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య దాడి జరిగింది. గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ర్యాలీని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజ్ఞాపూర్ సెకండ్ వార్డ్ లో ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఘర్షణ పడి ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మా ప్రతినిధి శివతేజ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివతేజ, వాళ్ళు గెలిచారు, వాళ్ళ సంతోషంలో వాళ్ళు ర్యాలీ తీసుకుంటున్నారు. దానిని అడ్డుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎందుకు వచ్చింది? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. స్టేటస్ ఏంటి? సో రెండో వార్డులో గజ్వేల్ మున్సిపాలిటీలో రెండో వార్డులో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మమత గెలిచిన అనంతరం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా భారీగా తమ పార్టీకి సంబంధించిన నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీ కాంగ్రెస్ అభ్యర్థి ఏదైతే ప్రత్యర్థి అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థి ఇంటి ఎదురుగా వెళ్తున్న నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒకేసారి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఒక దశలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మమత ఎవరైతే ఉంటారో ఆ మమత భర్తపైన దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులంతా ఒకేసారి దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ నేతలపై దాడి చేయడం జరిగింది. సో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున దాడి చేసుకోవడంతో పెద్ద గాయాలు కూడా అయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. కేవలం తమ పార్టీ గెలిచిందన్న ఆనందంలోనే మేమంతా కూడా ర్యాలీ చేస్తున్న క్రమంలో ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇస్నాపూర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇస్నాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ మొత్తంలో కూడా 20 వార్డులకు సంబంధించి కాంగ్రెస్కు 10, బీఆర్ఎస్కు 12, అలాగే స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు నలుగురు గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ ఎవరైతే గెలిచినటువంటి ఇండిపెండెంట్స్ అభ్యర్థులు ఉంటారో వారు ఇప్పుడు కీలకంగా మారారు. అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు కీలకంగా మారారు. సో వాళ్ళంతా కూడా గెలిచినటువంటి నేపథ్యంలో బయటికి వస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులను కారులోకి ఎక్కించుకొని అక్కడ నుంచి ఓ ప్రాంతానికి తరలిస్తుండే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఆ ఇండిపెండెన్స్ క్యాండిడేట్లను తీసుకెళ్తున్నటువంటి కారును అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడ కూడా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వచ్చి వారి ఇరు పార్టీలకు సంబంధించిన నేతలను కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రిజల్ట్ విషయానికి వచ్చినట్టయితే రిజల్ట్ లో కూడా అటు హంగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో చాలా వరకు అంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి, సదాశివపేటలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి క్లియర్ అయినటువంటి మెజార్టీ వచ్చింది. మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా సంగారెడ్డి, సదాశివపేటల పైన ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టి సారించడం జరిగింది. ఈ రెండు మున్సిపాలిటీలో ఎట్లయినా సరే కాంగ్రెస్ జెండా ఎగరేయాలంటూ కూడా తను తీవ్రస్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎన్నికలకు 3 నెలల ముందే ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. అంటే ముందే అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికలు ఇటు సీరియస్గా కొనసాగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ అయితే వచ్చిందనే చెప్పాలి. కానీ కొన్ని చోట్ల అంటే ఇప్పుడు గడ్డపోతారంలో బీఆర్ఎస్కు మంచి మెజారిటీ వచ్చింది. అలాగే గుమ్మడిదల్లో కూడా బీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసింది. అయితే మిగతా చోట్ల ఇస్నాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇంకా హంగ్ అయితే కనిపించిందని చెప్పాలి. అటు ముఖ్యంగా జోగుపేటకు సంబంధించి ఎందుకంటే ఇదంతా కూడా ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఈ కాన్స్టెన్సీ అంతా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రానరసింహకు సంబంధించినటువంటి కాన్స్టెన్సీ అయిన నేపథ్యంలో అతను కూడా ఆ మున్సిపాలిటీపై సీరియస్గా దృష్టి సారించడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్
చాలా తక్కువ సీట్లను గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ అత్యధిక సీట్లను సంపాదించింది. ఇక హుస్నాబాద్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి 20 వార్డులలో కాంగ్రెస్ 16 సీట్లను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ 4 సీట్లను కైవసం చేసుకుందని చెప్పాలి. ఇక దుబ్బాకలో పరిస్థితి వేరుగా ఉంది. దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉందని చెప్పాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చినట్టుగా ప్రస్తుతానికి అయితే తెలుస్తుంది. ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకే వచ్చింది. అక్కడ మంత్రి వివేక్తో పాటు చాలామంది ప్రచారం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే పటాన్చెరుకు సంబంధించి పటాన్చెరులో కూడా బీఆర్ఎస్ పార్టీకి పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా సీట్లు మున్సిపాలిటీలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, మళ్ళీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయన్న తరుణంలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడాడు. చాలా సభల్లో కూడా ఆయనే అంతర్గత మీటింగ్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ఓటు వేసి గెలిపించాలంటూ గూడెం మైపాల్ రెడ్డి ప్రచారం చేయడం, అవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చిన తరుణంలో నేరుగా గూడెం మైపాల్ రెడ్డి దానికి సంబంధించినటువంటి పటాన్చాన్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో కూడా అంతర్గతంగా ప్రచారం చేశాడు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటూ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ ఉన్నటువంటి పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్తో పాటు మెదక్ ఎంపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నీలం మధు కూడా తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అయితే కృషి చేశారు. కానీ అంత రిజల్ట్ అయితే రాలేదని చెప్పాలి. ఇక హంగు విషయానికి వచ్చినట్టే ఇస్నాపూర్ లాంటి ప్రాంతాల్లో హంగు వచ్చింది, చాలా చోట్ల ఇంకా హంగ్ అయితే వచ్చింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికైతే. ఇక సంగారెడ్డి, సదాశివపేట్ ఇట్లాంటి ప్రాంతాలకు సంబంధించిన నేతలు ఇప్పటికే క్యాంపు కూడా తరలించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివతేజ్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.